వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. వెల్కమ్ టు తేజు వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే పిల్లల కోసమని హెల్తీగా బీట్రూట్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియో చూపించబోతున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో హాఫ్ వరకే నేను చిన్నగా ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నాను. అలానే బీట్రూట్ని తురిమి పెట్టుకున్నాను. క్యారెట్ని కూడా తురిమి పెట్టుకున్నాను. ఒకటి టమాటాని, 2-3 వెల్లుల్ని, 2-3 మిరియాలని, అలానే 2-3 కరివేపాకుని కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోనే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత అందులోనే 1 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొద్దిగా ఆవాలను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని 2 మినిట్స్ పాటు వేయించుకుంటున్నాను. వేగిన తర్వాత ఇందులోనే ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా 2 మినిట్స్ పాటు లైట్గా వేపుకోండి. నెక్స్ట్ 2-3 వెల్లుల్లిని కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ 2-3 కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2-3 మిరియాలను తీసుకుంటున్నానండి. వాటిని లైట్గా స్మాష్ చేసి అందులో యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అందులోనే మనం ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ని కూడా అందులో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే వేపుకోండి. నెక్స్ట్ అందులోనే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని, అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ ఇంకా ఎర్రపప్పుని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఇందులోనే 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకోండి. 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఆగండి. వచ్చిన తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. మీరు కావాలి అంటే స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే ఇలానే సర్వ్ చేయండి. సో హెల్తీగా ఇలా బీట్రూట్ రైస్ మీ పిల్లలకి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. నా వీడియోస్ కాక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇలాంటి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తున్నానండి తేజు వ్లాగ్స్. థ్యాంక్ యూ.